కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ప్రజలు తాను చేసిన అభివృద్ధి చూసి ఎన్నికల్లో బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎంతమంది పోటీకి వచ్చినా పెద్దాపురంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్న నిమ్మకాయ చినరాజప్పతో కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. మాజీ హోంమంత్రి టీడీపీ సీనియర్ నేత పెద్దాపురాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న నిమ్మకాయల చినరాజప్ప గారు మూడోసారి కూడా తనను మళ్లీ గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం రాజప్ప గారు మనతో ఉన్నారు. ఏ విధంగా ప్రచారం జరుగుతుందో అడిగి ప్రయత్నించదాం. సార్ చెప్పండి, 2 సార్లు ప్రజలు బ్రహ్మరథం పెట్టారు, మూడోసారి ఎటువంటి హామీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుని ఒక రాక్షస పరిపాలన అంతమందించాలనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ పొత్తు పెట్టుకోవడం జరిగింది. దీని ముఖ్య కారణాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయట్లేదు, సంక్షేమం చేయట్లేదు, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది ఆలోచనతో ఇద్దరు కలిసి బీజేపీతో ఒప్పించి కూటమిగా ఏర్పడ్డారు. కూటమి అభ్యర్థిగా నేను తెలుగుదేశం తరఫున పెద్దాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. ఇప్పటికే 2 సార్లు నెగ్గాను, మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నాను. 2 సార్లు కూడా అభివృద్ధి చూసి నాకు ఓటేశారు. నేను 14, 19 చేసిన అభివృద్ధి చూసి మళ్ళీ ఓటేస్తున్నారు. ఎందుకంటే ఈ 19, 24 వీళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదు. 5 సంవత్సరాలు చేస్తానని చెప్పి హామీలు ఇచ్చారు. ఏమీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ సర్వనాశనం చేసేయండి నియోజకవర్గానికి కానీ రాష్ట్రానికి కానీ. అందుచేత మళ్ళీ బాగుపడాలంటే మళ్ళీ పెద్దాపురం నియోజకవర్గం నేను రావాలి, రాష్ట్రంలో చంద్రబాబు రావాలని ఆలోచనతో ప్రజలు ఉన్నారు. అందుచేత బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా మరి విపరీతం జనందరూ వస్తున్నారు, స్వాగతం పలుకుతున్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కూడా మాతో కలిసి ప్రచారం చేస్తున్నారు. బాగా జరుగుతుంది. జనసేన కూడా వేళ గట్టిగా పనిచేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పాడు, ఎట్టి పరిస్థితులని జగన్ గారిని ఓడించాలని చెప్పారు. అందుచేత ఎంపీ క్యాండిడేట్ గా మాకు జనసేన అభ్యర్థి ఉన్నాడు కనుక ఇద్దరు అభ్యర్థులకి విజయానికి కృషి చేస్తున్నాం. అందరం కూడా కచ్చికట్టుగా పనిచేస్తున్నాం. పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశానికి, జనసేనకి 2 పార్లమెంట్, అసెంబ్లీ కూడా మెజార్టీ వస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభావం ఏ విధంగా చూడండి? రాష్ట్రంలో కూడా కూటమి కట్టిన తర్వాత బాగా మార్పు వచ్చింది. ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా బాగుంది. ఎందుకంటే రాయలసీమలో 1 సైడ్ ఉందని చెప్పేవారు, ఇప్పుడు ఇక్కడ కోస్తాలో అయితే మనందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర నుంచి ఒంగోలు వరకు కూడా 1 సైడ్ గా వెళ్తున్నారు. అలాగే చిత్తూరు కూడా అక్కడక్కడ పరిస్థితిని బట్టి చిత్తూరు కూడా బాగుంది. రాయలసీమ కూడా మరి పుంజుకొని ఇవాళ మంచి మెజార్టీతో అక్కడ కూడా వచ్చే విధంగా మాకు సీట్లు వస్తాయి. ఇవాళ జనం కూడా బ్రహ్మరథం పడుతుంది. మీరు ప్రచారానికి పవన్ కళ్యాణ్ సామలకోట తీసుకొచ్చారు, అక్కడ మీకు డ్రాప్ పడిపోయిందని దౌలు దర్వంటున్నారు. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? అలాంటి జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చారు కదా. కాదమ్మా, పవన్ కళ్యాణ్ నాకు పడిపోవటం ఏంటాడు, బుర్ర తక్కువ మాటలు. పవన్ కళ్యాణ్ ముందు బుర్ర తక్కువ మాట మాట్లాడతాడు. ఏమీ చేయలేదు. 5 సంవత్సరాలు కూడా పెత్తనం చేసాడు. ఇక్కడ 5 సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు, పెత్తనం చేశాడు కానీ ఏమీ చేయలేదు. అందరికి ఇదే మోసాలు చేసి మోసం మాటలు చెప్పాడు. అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఏదో అభివృద్ధి చేశాడని చెప్పాడు. రమ్మానండి, నేను పెద్దాపురం నుంచి సామలకోటని అట్లా వెళ్తాను, నాకు కూడా నడమనండి, నేనేం చేశానో చెప్తాను, అతను ఏం చేయాలో చెప్పానండి, దమ్ముడే రమ్మని. ఇప్పుడు టిట్కో గృహాలు పెద్దాపురంలో అంత అందంగా కట్టారంటే మీ హయాంలోనే జరిగింది. వీళ్ళు ఇస్తున్నారు రేపు ఇచ్చిన ఎవరిచ్చినా బెనిఫిషరీ మాత్రం మేము ఇచ్చినోడే బెనిఫిషరీ ఇస్తున్నారు. టైం అయిపోయింది. మేము వస్తాం, మనందరికీ కూడా 70% మిగిలిన పని అంతా కూడా చేసి 70% ఇస్తాం. అలాగే రాబోయే వాళ్ళు అందరికీ కూడా ఇల్లు 2 సెంట్లు సైడ్ ఇచ్చి 22 లక్షలు డబ్బు ఇచ్చి ఇల్లు కూడా కట్టిస్తాం. రాజీనామా చేసిన వాలంటీర్లు మీటింగ్ పెట్టి మీకు అంత కాదు, వాలంటీర్ని వాలంటీర్ని ఉపయోగించుకుంటాం, నేను రిజైన్ చేయనప్పుడే గ్రాప్ పడిపోయింది. వీళ్ళని ఎక్కే పరిస్థితి లేరని చేత వాలంటీర్ మీద ఆధారపడి మేము డబ్బులు ఇస్తాం, మీరు రిజైన్ చేయండి, మేము ప్రచారం చేయండి అని బతుములు అనుకున్నారంటే ఇలా కార్యకర్తలు ఏమైపోయారని అడుగుతున్నాను. మా కార్యకర్తలు ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు. అందరూ వాలంటీర్లు కింద పనిచేస్తున్నారు, నిస్వార్థంగా పనిచేస్తున్నారు, 1 రూపాయి తీయకుండా పనిచేస్తున్నారు. మాకు ఆ కేడర్ మాకు ఉంది, వాళ్ళకి ఆ కేడర్ లేదు. వాలంటీర్ మీద ఆధారపడ్డాడు, అంచేత వాలంటీర్ డబ్బులు ఇచ్చేసుకుంది. పెద్దాపురం సీటుకి సంబంధించి చాలా మంది కూడా ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు అవన్నీ సీట్లు కూడా ఎందుకు ఫైనలైజ్ అయిపోయిన తర్వాత సీట్లు కూడా ఉంది, అది ఫైనలైజ్ అయిన అందరూ నాకు పని చేస్తున్నారు. ఇంకా ఆలోచన లేదు. ఇంకా ఖచ్చితంగా మూడోసారి కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నాను, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి మూడోసారి ఎమ్మెల్యే కాబోతున్నాను, కూటమి కూడా ప్రభుత్వం ఏర్పడుతుందని రాజప్ప ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టేట్.